హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వీలాగ్ అండి. ఏంటో తెలుసా? మేము ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోకి వెళ్తున్నాం. మీకు చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి. అసలు స్కాట్లాండ్ ఆర్ యూకేలో అసలు టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయి, అసలు తెలుగు మూవీస్ వస్తాయా, ఎలా వస్తాయి, ఎన్ని రోజులు ఆడతాయి అనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వీలాగ్లో కొంచెం ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చింది ఇప్పుడు ఈరోజు థర్స్డే మేము ప్రీమియర్ షోకి వెళ్తున్నాము. సో తర్వాత ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడున్న వచ్చిన తెలుగు మూవీస్ అన్నీ 2 days ఆర్ 3 days, అంటే మీకు థర్స్డే ప్రీమియర్ షో జరిగిందనుకోండి, ఇంకా సండే లోపల మ్యాక్సిమం దాన్ని క్లోజ్ చేస్తారు. ఈవెన్ అన్ని షోస్ కూడా రన్ అవ్వు, వీక్లో 1 or 2 షోస్ మాత్రమే రన్ అవుతూ ఉంటాయి అనమాట, ఏ మూవీకైనా సరే. సో ఈ ఆర్ఆర్ఆర్ మూవీ మనకి 5 languagesలో ఓపెన్ చేశారు. ఇక్కడ టోటల్ యూకేలో 1000+ థియేటర్స్లో. సో 5 languages అనమాట, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంకొకటి హిందీ లాంగ్వేజ్లో కూడా మొత్తం 5 languagesలో పెట్టారనమాట 1000 థియేటర్స్లో. సో అన్ని థియేటర్స్లో అంటే మాకు స్పెసిఫిక్గా తెలుగు అని చెప్పాలి అంటే కనుక ఈరోజు ప్రీమియర్ షో థర్స్డే ఉంది. తర్వాత నెక్స్ట్ షో ఏంటంటే సాటర్డే ఒక షో ఉంటుంది, సండే ఒక షో ఉంటుంది. అలా అంటే ఫుల్ డేలో 4 shows అలా వేయరు, డిఫరెంట్ ఒకటి హిందీ వేస్తారు, ఒకటి తెలుగు వేస్తారు, ఒకటి కన్నడ, ఒకటి మలయాళం, అలా డేలో షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. డేకి ఒక లాంగ్వేజ్తో ఒక షో ఉండేటట్లు చూస్తారు. తెలుగులో అయితే ఇవాళ థర్స్డే అండ్ సాటర్డే ఒకటి ఉంటుంది, సండే ఒకటి ఉంటుంది. అలా మ్యాక్సిమం 2-3 days కంటే ఎక్కువగా ఏ సినిమా కూడా ఆడదు ఇక్కడ ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మూవీస్లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు థియేటర్స్ అంటే మీకు చెప్పాలి అంటే ఎలాంటి థియేటర్స్ అంటే మాకు ఇక్కడ మనకి పీవీఆర్ లాంటి థియేటర్ చైన్ ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా సినీ వరల్డ్ అని థియేటర్ చైన్ అనమాట. సినీ వరల్డ్ రిలేటెడ్గా చెప్పాలి అంటే గ్లాస్గోలోనే 4 centers ఉంటాయి. అంటే ఏంటంటే షాపింగ్ మాల్లోనే టాప్ ఫ్లోర్లో వీళ్ళు ఒక 10 theaters, సంథింగ్ 10 more than 10, లైక్ 14 theaters 15 theaters కడతారనమాట. దీంట్లో చిన్న థియేటర్స్ ఉంటాయి, నార్మల్ థియేటర్స్, సూపర్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. అలా చెప్పాలి అంటే సినీ వరల్డ్ రిలేటెడ్గానే 4 షాపింగ్ మాల్స్లో వాళ్ళకు ఉన్నాయి. సో సినీ వరల్డ్ రిలేటెడ్ సినిమాస్ ఉంటాయి, అండ్ ఓడియన్ థియేటర్స్, ఇంకా ఇండివిజువల్ థియేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవాళ అయితే మేము సినీ వరల్డ్కి వెళ్తున్నాము. వచ్చేసామండి. గ్లాస్గోలో బార్ హెడ్ అనే లొకేషన్లో సిల్వర్ బర్న్ షాపింగ్ మాల్కి వచ్చేసాం. ఇక్కడే సినీ వరల్డ్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూసారా, మనకి ఎంట్రన్స్లోనే నెక్స్ట్ షాప్ కనిపిస్తుంది. మీకు తెలుసు కదా నెక్స్ట్ బ్రాండ్. ఇక్కడైతే బట్టలు చాలా బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి, కొంచెం కాస్ట్లీ బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నాండూస్ చూస్తున్నారు కదా, నాండూస్లో చికెన్ చాలా బాగుంటుంది అంటారు, లైక్ కేఎఫ్సి చికెన్ లా ఉంటుంది అంటారు. నేనైతే ఎప్పుడు తినలేదు, బట్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తను మాత్రం నాండూస్ చికెన్ అని చాలా ఎక్కువ ఇక్కడే తింటూ ఉంటుందన్నమాట. ఇంకా టీకే మ్యాక్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లోత్స్ దొరుకుతాయి, యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి. నార్మల్ టైంలో అయితే కాస్ట్ ఉంటుంది, కానీ ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళి మంచిగా తీసుకుంటే మంచి క్వాలిటీ ఐటమ్స్ మనకి దొరుకుతాయి. ఇక్కడ పిజ్జా హట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ చాప్ స్టిక్స్ అనే షాప్ చూసారు కదా, ఈ షాప్లో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నూడిల్స్ తీసుకున్నాం. నూడిల్స్ విత్ కర్రీ, ఐ థింక్ గుర్తులేదు, కానీ ఆ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అంటే మేము బిగ్ ప్యాక్ తీసుకున్నాము, 7.25 pounds, అంటే 725 rupees ఛార్జ్ చేశాడు. ఫుడ్ మాత్రం బాగా ఇచ్చాడు. నేను, రీమా, యశ్వంత్ కూడా తినగలిగాం కంప్లీట్గా. ఇక్కడ సినీ వరల్డ్ అని చూస్తున్నారు కదా, అక్కడే పైకి వెళ్తే థియేటర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ 14 theaters ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దీనిలో ఫస్ట్ 10 theaters స్మాల్ స్క్రీన్స్, అంటే స్క్రీన్ 35 mm ఉంటుంది అండ్ 50 members సీటింగ్ ఉంటుంది. ఈ థియేటర్స్కి కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 8 pounds to 10 pounds ఉంటుంది, అంటే 1000 వరకు ఉంటుంది, 1000 rupees వరకు టికెట్ ఉంటుంది.
ఇంకా 11-14 ఈ 4 థియేటర్స్ సూపర్ స్క్రీన్స్ అనమాట. ఇండియాలో లాగా పెద్ద 70 mm స్క్రీను 100+ సీటింగ్ ఉంటుందన్నమాట. దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 16 pounds, అంటే 1600 రూపీస్ వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చాలా మూవీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే 14 థియేటర్స్లో అంటే ఏవో ఒక మూవీస్ రన్ అవుతూనే ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ చూడండి 1-10 స్క్రీన్స్ అయితే ఇటు సైడ్ వెళ్ళాలి, 11-14 అయితే సూపర్ స్క్రీన్స్ ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా ఒక్కటి డిఫరెన్స్ ఏం ఫైండ్ అవుట్ చేశానంటే, ఇండియాలో ఇలాంటి పెద్ద షాపింగ్ మాల్స్లో మనల్ని ఫుడ్ ఎలో చేయరు. మనం థియేటర్ లోపలే కొనుక్కోవాలి ఏమన్నా ఫుడ్ అంటారు కదా. కానీ ఇక్కడైతే అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. మనం ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు, ఏదైనా షాప్లో కొనుక్కొని తెచ్చుకోవచ్చు. వీళ్ళు ఫుడ్ని అయితే ఏ రిస్ట్రిక్షన్ ఏం పెట్టరు. ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అండి మూవీ చూడటానికి. మీకు కూడా సేమ్ ఫీలింగే ఉండుంటుంది మూవీ చూసే ముందు కదా. మూవీ ఎలా ఉంది, రివ్యూ చెప్పండి. సూపర్. మూవీ ఎలా ఉంది, రివ్యూ. సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.